ఈ లొకేషన్ గుర్తుందా? యూసఫ్గూడకు సంబంధించిన లొకేషన్ ఇది. యూసఫ్గూడ లొకేషన్ ఇది. మరీ ముఖ్యంగా ఈ డౌన్ చూసుకుంటే కనుక అఫ్కోర్స్ యూసఫ్గూడ, కృష్ణానగర్ ఇదంతా ఇదే ప్రాంతం. సో మీరు చూసే వర్షాలు వచ్చినప్పుడు పూర్తిగా వరదలా ఉండే ప్రాంతం ఇది. సో ఇప్పుడు ఈ ఏరియాలోకి నేను ఎంటర్ కాబోతున్నా. ఇక్కడ వాసులు ఏమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో వర్షాలకు మరి ముఖ్యంగా ఫ్లడ్, ఒక వరద లాంటి వాతావరణం వస్తే ఇక్కడ పెద్ద పెద్ద వాహనాలు కొట్టుకుపోతాయి, కార్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే కనుక. సో ఈ నేపథ్యం ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు, ఇన్ఫాక్ట్ మొగ్గు చూపే అవకాశం ఉంది, తెలుసుకుందాం రండి. సో స్టార్ట్ చేసేద్దాం, కొంతమంది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న షాప్ ఇది. హాయ్ అన్నా, ఎలా ఉంది ఎలక్షన్ హడావుడంతా? బాగుంది సార్. బాగుంది. మీకు వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది ఈ ప్రాంతమే, ఈ ఏరియానే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు. ఏంటి మీ డిమాండ్ అండ్ మీరు ఎవరు అనుకుంటున్నారు ఈసారి వచ్చేది? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వచ్చింది అనుకుంటున్నారు, ఎందుకని? అంటే వస్తే లాస్ట్ టైం చేసినట్టు మంచిగా చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదండి, 2 years నుంచి ఏం చేయలేదు. అసలు ఏం చేయలేదా? ఏం చేయలేదు. అది ఇచ్చిన పథకాలు ఏమి ఇవ్వలేదు కదా, ఏమి ఇవ్వలేదు, పథకాలు ఏమి ఇవ్వలేదు. గ్యాస్ అన్నాడు, సిలిండర్ అన్నాడు, ఏమీ రాలేదు. అది అడగడానికి అంత వచ్చి అడిగితే అది రాలేదు వాళ్ళు. నవీన్ యాదవ్ లోకల్గా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. పర్సన్ అయితే మంచోడే, మాకెందుకు దగ్గర ఉన్నాడని ఆయనకి వెయ్యాలనిపిస్తుంది, కానీ గవర్నమెంట్ ఏం చేయలేదనే కదా. నవీన్ యాదవ్ తెలుసు, పక్కన ఉంటారు, ఎప్పుడు మంచిగా తిరుగుతారు, మంచి మాట్లాడొచ్చు వెళ్ళి అనిపిస్తుంది, కానీ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఆయన చేస్తాడని నమ్మకం ఇస్తే ఆయనకే చేస్తాం. ఆయన ఇండిపెండెంట్గా నిల్చుంటే ఆయనకి ఎదురు మీరు. అవును, అయినా ఇప్పుడు వేయాలనిపించి చేస్తాం, కానీ ఆయన మాట ఇవ్వాలి, చేపిస్తానని, ఏదైనా పథకాలన్నీ అమలు చేస్తానంటే వేస్తాం. మీకు వర్షాలు వస్తే మునిగిపోయే ప్రాంతం కదా, ఎవరైనా పట్టించుకుంటున్నారా? గతంలో ఏ హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు బీఆర్ఎస్ కూడా అప్పుడు ఏం పట్టించుకోలేదు. దీనికంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది బీఆర్ఎస్. అప్పుడైతే గోపీనాథ్ చేసాడు, అప్పుడు కొంతమంది చేసినాడు. వరదలు వస్తే ఆయన వచ్చి రోడ్లన్నీ వేసాడు, చూపించినాడు, అన్నీ క్లీన్ చేయించినాడు. కాంగ్రెస్ ఏం చేయించలేదు 2 years నుంచి. 2 సార్లు వచ్చింది ఫుల్గా, ఏం చేయలేదండి. ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళంతా మీతో మాట్లాడినప్పుడు? ఏమో వచ్చి చేపిస్తాం అంటున్నారు, కానీ ఇంకెవరు రా. ఎలక్షన్ విషయంలో ఏం లేదు, ర్యాలీ చేస్తున్నారు అంటే ఏం చేయలేదు. రైట్ అన్న. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్షాలు వస్తే కనుక ఇక్కడ పరిస్థితి మారిపోతుంటుంది. ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, నడిచే అవకాశం ఉంటుంది. వరదలు వస్తే కనుక నేను ఈ పాటికి అక్కడ ఉంటా, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈజీగా ఉంటామాట. అటువంటి ప్రభావం ఇది. ముంపు ప్రాంతం కింద మాట్లాడుకోవచ్చు. సో మరికొంతమంది ఉన్నారు. హలో, లోకలేనా? ఎవరికి ఈసారి మీరు వచ్చేది ఓటు? కేసీఆర్, బీఆర్ఎస్. ఎందుకు? ఆయన డెవలప్మెంట్ బాగా చేసిండు. 9.5 years ఆయన పరిపాలన బాగుంది. కానీ నవీన్ యాదవ్ లోకల్ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారుగా. ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్ మంచోడే, ఏరియాలన్నీ తిరుగుతాడు, కానీ ఆయన తీసుకున్న పార్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన కరెక్ట్ స్టాండ్ మనిషి కాదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏది అమలు అవుతలేదు. ఓకే, నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తుంటే లాస్ట్ టైం కూడా నవీన్ యాదవ్ 2014లో కంటెస్ట్ చేసినప్పుడు అందరూ ఆయనకే సపోర్ట్ చేసినాం. సో ఈసారి రేవంత్ రెడ్డిని చూసి ఆయనకు పడే ఓట్లు కూడా పడేటట్టు ఉండవు మా ఏరియాలో. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్. ఓకే, किसको कैसे? अरे काम अच्छा किया उन्हें, बहुत काम अच्छा किया, बट नवीन यादव लोकल है यहाँ. नहीं, बेकार है. क्यों? हमारा काम हमें बीआरएस किया. अच्छा, बीआरएस भी आना है. बहुत बेटर किया. సునీత మేడం అన్న మీరేమనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇక్కడైతే అంచనా అయితే నవీన్ వస్తాడని అనుకుంటున్నాం, కాంగ్రెస్. ఎందుకంటే మూడు సారి మన తెలంగాణ వచ్చినందుకు ఒకసారి నవీన్కి అందరు ఛాన్స్ ఇస్తారు. పక్క వస్తుంది సార్, పక్క వస్తుంది నవీన్కి. కానీ నవీన్ ఏం చేయలేదు అంటాడు ఇప్పుడు ఒక ఆయన. లేలే, అతనికి ఏం తెలియదు అనుకుంటే అతనికి చాలా మాకు అంతా తెలుసు. మేము పుట్టి పెరిగిన బస్తీ ఇది. మా నవీన్ అన్న మాకు ఏందనేది బాగా తెలుసు. ఇతను చాలా భారీ మెజార్టీతోనే వస్తాడు. ఇంకా పైనుండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈక్వల్ మెజార్టీ, ఒక 5,000 2,000 మెజార్టీ. కానీ బీఆర్ఎస్ అని రౌడీ అంటుంది. లేలే, వాళ్ళకి తెలియని వాళ్ళు అంటారు, మొత్తం తెలిసిన వాళ్ళు అన్నారు. అతను MBA చదువుకున్నాడు. అతను నిజంగా రౌడీయా? మీరేమంటారు? అసలు రౌడీయే కాదు, స్టూడెంట్ అతను, MBA. అసలు తెలియని వాళ్ళు ఎందుకు రౌడీ అంటున్నారు? తెలియదు జనాలు. ఇప్పుడు ఒక్కోళ్ళు ఉస్ అంటే అందరు ఉస్ అంటారు.
ఒక్క రౌడీ అంటే అందరు రౌడీ అంటారు, అది తప్పు మాట, అది రౌడీ కాదు. తను స్టూడెంట్ అన్న మంచి ఎడ్యుకేటెడ్ పర్సెంట్, కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది. నేను చెప్తున్నా కదా, భారీ మెజార్టీతో వస్తుంది సార్. ఎంత మెజారిటీ? ఈసారి 10,000 మెజార్టీ పైనగా వస్తుంది. ఈక్వల్గా ఉండగా ఇంకా 10,000 మెజార్టీతో పైగా వస్తుంది. అన్న మీరేమంటారు, ఎవరు వస్తారు, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీనా? చెప్పలేమన్నా, టఫ్ ఫైట్ అయితే ఉంది. బట్ మీతో ఏమంటారు మీ వాళ్ళంతా? సీట్ చాలా ఉంది కదా, ఇద్దరు పార్టీ ఫామ్లో ఉంది, చాలా ఆపోజిట్లో ఉంది. మీ లోకల్ ఇక్కడ? లోకలే. లోకల్. మీ ఏరియా అంతా వరద వస్తే మొత్తం ఈ పార్టీకి ఒకళ్ళు వరదలు ఎక్కడ ఉంటే కొట్టుపోతాం, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ కొట్టుకుపోతాం కదా. మీరేమంటారు, ఎవరు చేస్తారు కరెక్ట్గా వరదల విషయంలో, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? ఇప్పుడు దాకా అయితే ఎవరు చేశారు, మంచిగా చేశారు బీఆర్ఎస్ అయితే. ఇప్పుడు చెప్పలేం, మేము గోపీనాథ్ సార్ మంచిగా చేశారు ఇక్కడ. ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు కేటీఆర్ కూడా సపోర్ట్ మంచిగా ఇస్తున్నాం బీఆర్ఎస్కి. కాంగ్రెస్ రావచ్చు, బీఆర్ఎస్ అయినా రావచ్చు. మీరు ఎవరికి అనుకుంటున్నారు, ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? మనకు అయితే రోలింగ్ పార్టీ నడుస్తుంది. ఇప్పుడు నవీన్ రాకపోతే అన్ని పనులు ఆగిపోతాయి. బీఆర్ఎస్ అయితే రన్నింగ్ పార్టీ లేదు కదా రోలింగ్లో. వాళ్ళు వస్తే మంచిగా అనుకుంటా అంతే. ఓకే, నవీన్ వస్తారు అనుకుంటున్నాను. అనుకుంటున్నాను, కానీ వస్తారో లేదో అది చెప్పలేము కన్ఫామ్. రైట్ రైట్ రైట్. సో చాలామంది ఉన్నారు, చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. అన్న మీరేమనుకుంటున్నారు, ఎవరు రావచ్చు అని చెప్పి? నవీన్ యాదవ్ వస్తాడు. నవీన్ యాదవ్? నవీన్ ఎందుకని? నవీన్ యాదవ్ అంటే కొంత రౌడీ అన్నారు, కానీ రౌడీ షెటర్ కాదు ఆయన. మరి ఎందుకంటున్నారు రౌడీ అని? ఫ్రెండ్ సర్కిల్ కానీ ప్రతి చిన్న పిల్లలతోని కానీ అంతా ఒక దోస్తన లెక్కనే ఉన్నాడు, అంత క్లోజ్గా. కానీ నవీన్ యాదవ్నే పక్కా వస్తాడండి. ఓకే, నవీన్ యాదవ్. ఓకే, చాలా రియాక్షన్స్ వస్తున్నాయి. పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు. చాలా ఎలక్షన్స్ చూస్తుంటారు, కానీ ఈ బై ఎలక్షన్ని ఎలా అనిపిస్తుంది? ఏదో ఒక బిగ్ ఫైట్ లాగా అనిపించట్లేదు మీకు? చాలా చాలా హార్బుల్ నడుస్తుంది, హైలైట్ నడుస్తున్నది, అన్ని పార్టీలు చేస్తున్నది. కానీ ఇలాంటి ఎలక్షన్స్ చూసారు ఎప్పుడైనా? ఇక్కడ వరద ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అధికార పార్టీతోనే అవుతుంది, వేరే పార్టీతోనైతే కాదు. ఇది చాలా రోజుల నుంచి వరద ప్రాబ్లం ఉంది. కృష్ణానగర్ బి బ్లాక్ నవీన్ యాదవ్ గెలుస్తూనే చేయగలుగుతాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి చేయగలుగుతాడు. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టేసి, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే నవీన్ యాదవ్ గెలవాలి. మీరు ఎవరు అనుకుంటున్నారు, బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ప్రచారం బాగుంది, డెవలప్మెంట్ బాగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎలక్షన్ డిక్లేర్ కాకముందుగా డెవలప్మెంట్ స్టార్ట్ చేసిర్రు. ఎట్లయినా కాంగ్రెస్ గెలుస్తుంది. కనీసం 30,000 to 50,000 మెజార్టీతో గెలుస్తాడు నవీన్ యాదవ్. అంత భారీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 100%. ఇంకెక్కువనే, 50 కంటే ఎక్కువనే రావచ్చు. ఎందుకలా? ఎందుకంటే వర్క్ నడుస్తుంది అట్లా. వాళ్ళు ఎలక్షన్ డిక్లేర్ కాకముందుగా వర్క్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. కానీ ఈ మెయిన్ లైన్ ఉంది కదా, ఈ మెయిన్ లైన్ వరద ప్రాబ్లము సాల్వ్ కావాలంటే కొన్ని కోట్లు కావాలంటే అధికార పార్టీ చేయగలుగుతుంది. ఓకే, వేరే వాళ్ళు ఓల్ చేయలేరు. ఎలక్షన్స్కి ఓటేస్తున్నారు మీరు? చేస్తాం. ఎప్పుడు పోలింగ్? 11వ తారీఖు. బాగా గుర్తుపెట్టుకున్నారు ఇది. రైట్ రైట్, వెళ్ళండి పోలింగ్ వేయండి. అండ్ మీరు అనుకున్న నేతను మీరు ఎంచుకోండి. ఎలా అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల జోరు మీ ఏరియాలో? ఎలా అనిపించింది ఏముంది అండి, చాలా బాగుంది. ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. ఎవరు అనుకుంటున్నారు వచ్చేది, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీనా? దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి మనం ఎక్స్పెక్ట్ చేయదు, కానీ మీ దగ్గర మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కువగా ఏ పేరు వినిపిస్తుంది చెప్పండి. ఎక్కువ తక్కువ అనేది ఎవరూ లేదండి, అందరూ సమానంగానే, అందరూ బాగా. ఈ సంవత్సరం మాత్రం అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం బాగా ర్యాలీ చేస్తున్నారు. ఎవరికి తగినట్టు వాళ్ళు ఉన్నారు. ఒకరిని మించి ఒకరి పోటీగా బాగా ప్రచారాలకి మాత్రం బాగా చేశారు. అందరినీ ఆనందపరుస్తున్నారు. ఎవరికి వాళ్ళు మేమందరం బాగా ఓటు వేయాలన్నట్టు. మాకు ఇది ముంపు ప్రాంతం కదా ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచే వ్యక్తికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా డిమాండ్ చేయాలనుకుంటున్నారా, ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే డిమాండ్ రిక్వెస్ట్ అంటూ ఏమి ఉండదండి. ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా మాలాంటి పేదవాళ్ళకు మాత్రము మంచి జరగాలని అందరూ, ఇప్పుడు పెద్దవాళ్ళు, ప్రతి ఎమ్మెల్యే గారైనా పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని చూసి మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు, ఎలాంటి డిమాండ్స్ లేవు. అందరూ కలిసిమెలిసి అందరూ బాగానే చేసుకుంటున్నారు. అంతా మంచిగా జరుగుతుంది. ఓకే అండి. సో మొత్తంగా అయితే మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఎవరిని తమ
ఎమ్మెల్యేగా ఎన్నుకోబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మీరు వినొచ్చు. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు బీఆర్ఎస్, ఇటు నుంచి వస్తున్నప్పుడు కాంగ్రెస్, 2 వెర్షన్స్. టఫ్ ఫైట్, టగ్ ఆఫ్ వార్. లెట్స్ సీ హూ ఇస్ గోనా టేక్ దిస్ ప్లేస్ ఆన్ November 14. చూద్దాం ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా గెలిపించుకోబోతున్నారు అండ్ ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనేది తెలిపబోతుంది November 14. సో ఆ రోజు ఫలితాల రోజు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సంవత్సరం అందించే ప్రయత్నం చేస్తుంది RTV. సో డోంట్ గో ఎనీవేర్, కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, RTV జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.